పత్రి గారు చెప్పినట్టు, లేకపోతే భగవద్గీతలో చెప్పినట్టు యజ్ఞ ప్రసాదంతో జీవిస్తున్నాం మేము. యజ్ఞ ప్రసాదం అంటే లోక కళ్యాణం కోసం మనం జీవించినప్పుడు లోకుల్ని ఉద్ధరించడానికి, వారిని జ్ఞానవంతులు చేయడానికి మనం కృషి చేసినప్పుడు, ప్రయత్నించినప్పుడు వారు సంతోషించి మనకిచ్చేదే యజ్ఞ ప్రసాదం. అలా ఎవరైతే యజ్ఞ ప్రసాదంతో జీవిస్తారో మోక్షాన్ని పొందుతారు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. వారి ఇంట్లో ఉండి తినే తక్కువ, కానీ లోకుల సంతోషంతో పెట్టింది ఏదైనా యజ్ఞ ప్రసాదమే. పత్రి గారు అలాగే జీవించేవారు. ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని అందించేవారు.